పరధనముల కొరకు నొరులమది కరక బలికి కడుపు నింపదిరిగినట్టి దూడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచురా. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి అయ్యా. మనం నిన్ననే చెప్పుకున్నాము, అసలు త్యాగరాజు స్వామి వారు మొదటి కులజుడు అనుచు భువిని శూద్రుల పనులు సలుపుచుంటినిగాక ఈ పదం ఎందుకు వాడారు అనే ప్రశ్న వేసుకుంటూ అందుకు సమాధానం ఎక్కడైనా భగవద్గీతలో దొరుకుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. గీతలో స్వయంగా నల్లాయని శమన వైరి సన్నుతుడే స్వయంగా శమన వైరికి బోధిస్తున్నప్పుడు ఏం చెప్పారండి ఆయన? శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇటువంటి శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఇలాంటి లక్షణాలు ఎవరిలో కలవో ఆ లక్షణాలు కలిగిన వారి సంప్రదాయంలో పుట్టిన నేను అయ్యా. ఏమైతే మొట్టమొదటిగా సమాజాన్ని ఉద్ధరించడం కోసం అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి నేను ఆ పని చేయకుండా నా శరీర పోషణ కోసం అయ్యా మొదటి కులజుడగుచ్చు భువిని శూద్రుల పనులు సల్పుచుంటినిగాక. ఇక్కడ మనం మొదటి కులం చెప్పుకున్నాం, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. రెండవది క్షత్రియులు శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయము, యుద్ధంలో వెనకడుగు వెయ్యకపోవటము అయ్యా, నాయకత్వ లక్షణాలు, దానగుణం ఇలాంటి మొదలగు లక్షణాలన్నీ కలిగి ఉంటే వారు క్షత్రియులని. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయం అట్టండి. ఈ వ్యవసాయం గోరక్షణ చేయటం, తద్వారా వ్యాపారం చేయటము, ఇలాంటి ఈ మూడు లక్షణాలు ఎవరు కలిగి ఉంటే వారు వైశ్యులు అటండి అయ్యా. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఎవరైతే పరిచర్య ఈ యొక్క సేవ చేసేటువంటి లక్షణాలను శరీర పోషణ కోసం కలిగి ఉన్నారో వారి యొక్క లక్షణాలను కలిగినట్టుగా నేను నా శరీర పోషణ కోసమే భిక్షమెత్తుకుంటూ జీవించి ఈ యొక్క మొదటి అధ్యయనంతో కూడిన అధ్యాపనాన్ని వదిలేసినటువంటి నా యొక్క దుందుడుకు స్వభావం కలిగిన లక్షణాలని ఈ యొక్క నన్ను ఎవరు కాపాడగలుగుతారు? ఏ రామచంద్రమూర్తి కాపాడగలుగుతాడు? ఈ పదానికి సత్యమైన అర్థం ఏమిటంటేనండి అయ్యా, ఇప్పుడు కూడా మనం కూడా మన సమాజంలో కూడా ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 లక్షణాలను మనం కలిగి ఉన్నాము. మన పనులు మనం చెయ్యని కారణంగా అయ్యా, ఇక్కడ పనులు పక్కన పెట్టేస్తేనండి నేను బ్రాహ్మణుణ్ణి, అధ్యయనంతో కూడిన అధ్యాపనం నా యొక్క లక్షణం అని బ్రాహ్మణులు అనుకోకపోయినా, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం, ఈ శౌర్యము తేజస్సు ఇట్లాంటి లక్షణాలన్నీ కలిగిన వారు ధర్మస్థాపన కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయకపోయినా, కృషి గోరక్ష వాణిజ్యం ఈ వైశ్యులు ఈ యొక్క గోరక్షణతో కూడిన వ్యవసాయంతో కూడిన వ్యాపారం వారు చేయకపోయినా, ఈ యొక్క శూద్రులు పరిచర్యాత్మకం కరం శూద్రశ్యాపి స్వభావజం అంటే నాకు ఎలాంటి క్వాలిఫికేషను లేకపోయినప్పటికీ నేను శూద్రునై ఉండి నాకు వేదాల గురించి కానివ్వండి, సశబ్ద నిశ్శబ్ద క్రియలు కానీ ఏమీ తెలియకపోయినా అవన్నీ బోధించడానికి నేనే అర్హుణ్ణి అని నేను భావించి ఎవరు పని వారు చేయకుండా సుఖం కోసమే పరితపిస్తూ, పేరు ప్రఖ్యాతుల కోసమే పరితపిస్తూ ఆయా లక్షణాలను విడిచిపెట్టి పరధర్మంలో ప్రవర్తించే వారందరి కోసం త్యాగరాజు గారు చెప్పిన మాటేనండయ్యా ఈ దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా అనే తత్వమయ్యా. ఎవరైనా కొంచెం మనసు పెట్టి ఈ త్యాగరాజు కీర్తన దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి అయ్యా. మరీ ముఖ్యంగా నేను జ్ఞానిని అనుకునేవారు అందరూ కూడా దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురు అనే కీర్తన పూర్తిగా వినగోరి మనమండయ్యా. ఇప్పటికి సెలవు. నేను మీ వీర రాఘవరెడ్డి, స్వరాంధ్రుణ్ణి.